విద్యుత్ సమస్యలు ఉన్నా, ఏదన్నా వాటర్ సమస్యలు ఉన్నా తప్పకుండా స్థానికంగా ఉండే మీకు అందుబాటులో ఉండే నాయకులకు ఎవరు తెలియజేసినా అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఉంటాను. పోతాడు కదా ఏదైనా కోర్టెస్ గెలిపించినారు థ్యాంక్స్నా. అట్లాగే కాలువ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, మాట్లాడదాము. లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా స్థానికంగా మీకు ఎవరికి అందుబాటులో ఉండే నాయకులు తెలియపరిస్తే అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కారం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తాం. నోట్లకు ముందు వచ్చారు లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా. ఇది ఎన్నో వీధమా? నాకు తెలియదు, నేను చదువుకునే 3 సరే నేను దగ్గర నుంచి అట్లాగే చాలా సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉండే ఏ నాయకులకి తెలియపరిచినా అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము ప్రయత్నం చేస్తాం, పనిచేస్తాం. సమస్యలున్నా, లైట్ సమస్యలున్నా, ఏదన్నా వాటర్ సమస్యలున్నా. కరెంట్ వోల్టేజ్ రావడం లేదు. వోల్టేజ్ అంటే మీరు ఇక్కడ ఏసీలు అవన్నీ వేస్తారు కదా, ప్రతి ఇంటికి ఇప్పుడు ఏసీ ఉంటుంది. అందుకని మనకు వోల్టేజ్ డ్రాప్ వస్తుంది. అది మీరు అందరూ కలుసుకొని ఒక అర్జీ రాసి పెట్టుకొని ఎక్కడన్నా అదేమ్మా మీరు కానీ ప్లేస్ చూపిస్తే మీరు ట్రాన్స్ఫర్ వేసేదానికి ఉంటే వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉంది, ట్రాన్స్ఫర్ ఎక్కడ ఇవ్వాలి అవన్నీ మీరు చూసుకుంటే వాళ్ళు వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే కొంతమంది అబ్జెక్షన్ చేస్తారు, ఇంటి పక్కన మా ఇంటి పక్కన వేయకూడదు ట్రాన్స్ఫర్, మా ఇంటి పక్కన వేయకూడదు అనేది అబ్జెక్షన్ చేస్తారు. అట్లాంటి సమస్యలు అలాగే చాలా సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, ఏదన్నా వాటర్ సమస్యలు ఉన్నా స్థానికంగా ఉండే నాయకులు ఎవరికైనా ఈశ్వరన్ ఉన్నారు, మధు ఉన్నారు, మేము ఉన్నాం. ఎవరు తెలియపరిచినా సమస్యలు పరిష్కారం చేసే విధంగా అన్నాల దృష్టికి తీసుకెళ్ళి పనిచేపిస్తాము. స్థానికంగా ఉండే నాయకులు మీకు అందుబాటులో ఉండే వాళ్ళకి ఎవరికైనా తెలియపరచండి. అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు జరిగే విధంగా ప్రయత్నం. ఇంకా వదలలేదండి, ఇంకా వదలలేదు. ఎదురున్నప్పుడు చెప్పండి. మీకు ఎక్కడైనా కట్టుకోవాలన్నా ఇంకా రాలా, అదే వదలలేదు. ఇంకా ఆ జీవో పాస్ చేసినప్పుడు తప్పకుండా చెప్తాము. అది థ్యాంక్స్ మా. అలాగే కాలువ సమస్యలు, లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఏదన్నా ఉన్నా స్థానికంగా ఉండడానికి తెలియపరుస్తుంది. అన్నాళ్ళ దృష్టి తీసుకెళ్ళి ఆ పనులు జరిగే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఉన్నారు మరి ఇంకెక్కడ పొలం. అలాగే మీకు కాలువ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా స్థానికంగా ఉండే నాయకుల దృష్టికి తీసుకెళ్ళి అన్నాళ్ళ దృష్టి తీసుకెళ్ళి డైరెక్ట్ కాలనీ పోతున్న దారి ఆ వీధిలో కూడా ఇదే విధంగా కృష్ణ కదా, కృష్ణ కదా వాటర్ జాగ్రత్త వస్తాను. ఏందో రమ్మని ఎన్నిసార్లు ఫోన్ చేసేది. మా వాళ్ళు చెత్త ఎత్తేస్తాడా? మీకే కదా ప్రాబ్లం. అది ఏదైనా పురుగులు గురించి ఏదైనా దోమల గురించి ఏదైనా ఇబ్బంది మీకే కదా. ఎవరు వేస్తున్నారా? ముందు వాళ్ళు వేస్తున్నారా? సీదరణ మనుషులు అమ్మా. సీదరణ మీరు ఓటేసి కంగ్రాచులేషన్ చెప్పేదానికి వచ్చాము, అభినందనలు చెప్పేదానికి వచ్చాము. అది 2 సమస్యల మీద కూడా అడిగేదానికి వచ్చాము. మీకేమైనా సమస్యలు కూడా చెప్పండి, సరేనా? కాలంలో అయితే వదిలేస్తుంది తీట్లా. ఎవరు రాట్లా వస్తున్నా కాలాలు తీసేవాళ్ళు ఎవరు రాట్లా. మీకే పురుగులు మీరేదైనా పావులు రాబోయేది వానాకాలం, రాబోయేది వానాకాలం.
కాలువలు గుర్తు పోయి పనులు పడతాయి కదా. మొదటిగా నమస్కారం. శ్రీధర్ అన్న కోటేసి గెలిపించిన దానికి థ్యాంక్స్ మా. అట్లాగే కాలువ సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, స్థానికంగా ఉండే నాయకులను తెలియపరచండి. అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఏ సమస్య అయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కారం అయ్యే విధంగా మేము పనిచేస్తాం. మీకు అందుబాటులో ఉండే నాయకులకి వెళ్ళి తెలియపరిచిన అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మేము పనిచేసే విధంగా సహకరిస్తాం. ఎలా ఏదన్నా కోటేసి గెలిపించింది. అలాగే కాలువల సమస్యలు, ఏదైనా లైట్ సమస్యలు, వాటర్ సమస్యలు ఉన్నా స్థానికంగా ఉండే నాయకులకి ఎవరికి తెలియపరిచిన అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి పనిచేసే విధంగా సహకరిస్తా ఉన్నాం. ఏమవుతా రావాలి ఏం చేయాలి మనకే భయం. 14 పదాలు వస్తాం. 14 పదాలు ఉన్నానా ఎలాగుగా రాకుంటామని వచ్చా. మొదటిగా పేదలకి ఓటేసి గెలిపించిన థ్యాంక్స్. కాలువల సమస్యలు ఉన్నా, లైట్ సమస్యలు ఉన్నా, వాటర్ సమస్యలు ఉన్నా, ఏమున్నా మీకు అందుబాటులో ఉండే స్థానిక నాయకులు అందరూ ఉన్నారు. తెలియపరచండి. దగ్గరుండి పని చేస్తారు. అన్నాడు పని చేస్తారు. అలాగే చాలా సమస్యలు, లైఫ్ సమస్యలు, స్థానికంగా ఉండే నాయకులందరూ ఉన్నారు. ఎవరు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి తెలియపరచండి. తప్పకుండా లేదన్నకు ఓటు నేను చూడలే. ఈ చేత నేను శైలం అంగడితే నేను చూశాను. అది నేను చూడలే. అమ్మాయి దేవున్న స్థానికంగా ఉండే నాయకులు ఎవరు అందుబాటులో ఉంటుంది వాళ్ళకి తెలియపరచండి. అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సహకరిస్తాము. పార్క్ ఉన్నా కృష్ణన్న దగ్గర పెద్ద లైన్లు జానన్న మన ఆర్మీ చేస్తాం. చూద్దాం. ఇది ఆయనకి వీలవుతుందంటే లోపల సందులో సందులో టైలర్స్ కాలనీ పోతల్లా ఆ దారిలో కాలు చెప్తాను. డ్యూటీ లేదు సరే. ఈరోజు ఇదంతా లీకే కదా. లీక్ ఎక్కడ అదే పునాది బయటకు ఉంటాయి. ఇదంతా అదేనా లైట్లు అమ్మ చెప్పాను కదా దర్గా పని మీద ఉన్నారు. ఇది మెయిన్ రోడ్ అయిపోయింది. ఆ టోల్ వెళ్ళేదానికి టోల్ వచ్చేదానికి కొత్త రోడ్ వచ్చేయండి. ఏం లేమ్మా, రోడ్డు వేస్తే 6 దాకా పైప్ వేస్తుంది. ఆ నుంచి ఆ ఒక్కరో పైప్ లాగేస్తే ఎవరింటికాడికి వాళ్ళకి కనెక్షన్ తీసేస్తుంది. నా దగ్గర స్తంభం కాడ ఉంది కనెక్షన్. ఆ నుంచి ఇవన్నీ పైప్ ఉంది.
అది రోడ్డు అంటే ఆడదాకా రోడ్డు ఆల్రెడీ అదే ఆఫీస్ వాళ్ళు చెయ్యాలా, వాళ్ళు చేస్తే కదా ఏముంది లీకేజ్ ఏం లేదు. ఇప్పుడు వచ్చిన తలకాయ మెయిన్ పైపు అది కింద ఉంటే లేపితే కింద మెయిన్ పైపు అవును, సామాన్లు కావాలి. ఇది మెయిన్ రోడ్ అయిపోయిందనా, బండ్లు వచ్చేది పోయేది ఎక్కువ అయిపోయింది. ఎక్కువ అయిపోయింది. టైలర్స్ కానీ కొంచెం మెయిన్ టైం కావాలి. టైలర్ కానీ అన్ని కార్లు ఇంకా అక్కడ కర్ణాపల్లి కూడా అయిపోయిన తర్వాతే గుడ్ మార్నింగ్. 32వ డివిజన్లో భాగంగా ఈరోజు 4వ రోజు. అలాగే సి బ్లాక్ ఇదంతా జనాల్లోకి వెళ్ళడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, లైట్ సమస్యలు కానివ్వండి, కాలువ సమస్యలు కానివ్వండి, వాటర్ సమస్యలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకొని అన్నోళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. చేతనైన తొందరలో మీకు ఈ పనులన్నీ చేసి పెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ 32వ డివిజన్లో కొన్ని దగ్గరలో వాటర్ లీకేజీలు కూడా పెద్ద ప్రాబ్లంగా ఉన్నాయి. అలాగే మన వాటర్ మేస్త్రి గారిని కూడా పిలిపించి అవన్నీ చూపించడం జరిగింది. ఆ చిన్న చిన్న లీకుల్ని కూడా త్వరలో పరిష్కారం చేస్తామని మనకు చెప్పడం జరిగింది. కోటారెడ్డి సీతారెడ్డి గారి ఆదేశాల మేరకు, కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ డివిజన్లో మేము కోటంరెడ్డి సీతారెడ్డి సైనికుల్లా ప్రతి సందుకి, ప్రతి వీధికి వెళ్లి జనాల యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మా 32వ డివిజన్ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ